హలో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీడీపీకి వేస్తారా? అయితే 1 నొక్కండి. జనసేనకి వేస్తారా? అయితే 2 నొక్కండి. ఇతర పార్టీలు అనుకుంటున్నారా? అయితే 3 నొక్కండి. లేదు వైసీపీకి అయితే 4 నొక్కండి. హలో, ఇది మరలా వినడానికి 0 నొక్కండి. విన్నారండి ఈ మాటలు మీరు? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవి. పెద్ద ఎత్తున వస్తున్నాయి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్. యాక్చువల్గా ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే ఏదైనా ఒక దాని మీద అభిప్రాయం తెలుసుకోవడం కోసం, ఆ అభిప్రాయాన్ని సేకరించడం కోసం ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేది, ఈ సర్వే అనేది చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే జరుగుతుంది. మీకు వచ్చిందా ఫోను? ఎలా అంటే మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు, మీకు దేనికి వ్యతిరేకం, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఎలాంటి ఐవీఆర్ఎస్ కాల్స్ మీకు వచ్చాయా? రాష్ట్రాలు మ్యాక్సిమం మొత్తం అందరికి వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది, చెప్పబోవడమే, నాకు కూడా వచ్చింది. మీకు వచ్చిందా ఎలాంటి కాలు? వస్తే కనుక మీరు ఏ పార్టీకి ఓటేస్తారని మీరు ఐవీఆర్ఎస్ కాల్స్లో తెలిపారు. మిగిలిన వివరాలు చెప్పే ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో. ఫస్ట్ లైక్ చేయండి, రాష్ట్రం మొత్తం తెలియాలి కాబట్టి లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోద్దు. మీరు ఏ పార్టీకి ఓటేస్తారనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఏంటంటే ఏడాదికి ముందే మా అయితే 12 నెలలే గడిచాయి. 4 సంవత్సరాల తర్వాత చేయాల్సిన ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు? అసలు టీడీపీ వాళ్ళు చేస్తున్నారా, జనసేన వాళ్ళు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారంటే కనుక ఆబ్వియస్లీ చెప్పొచ్చు ఇంకా టీడీపీ చేయిస్తుందని చెప్పేసి. ఎందుకనంటే కనుక ఎన్నికలకు ముందు చేయాల్సిన ఈ సర్వే సంవత్సరం తర్వాతే చేయిస్తున్నారంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అనే మాట ముందు పెట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీ కోటేస్తారు అనేది అడుగుతున్నారంటే ఎన్నికలు కాదు కదా, ఇప్పుడు ఉన్న పార్టీల మీద అంటే నమ్మకం పోయిందనా జనాలకి? అంటే ఎన్నికలకు ముందే ఐవీఆర్ఎస్ సర్వే చేయందారంటే ముందే తెలిసిపోయిందా? ఏంటంటే మన ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చేసింది, ఇక మనం గెలవం, మనం ఓడిపోతాం అని ముందే తెలిసిపోయిందా? వ్యతిరేకత ఎక్కువయ్యిందని. కాబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారా అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే తమ పార్టీ పని అయిపోయింది, అందుకే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఇంకొక కారణం ఉంది. ఎప్పటి వరకు అంటే ఏడాది తర్వాత మీ పాలన ఎలా ఉంది అని అంటే కనుక ఎలా ఉందో ప్రజలు చెప్పాలంటే ఈ అభిప్రాయం తెలిసిపోద్ది. నేనైనా ఈ పార్టీకి ఓటు అని ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ కాల్స్లో అతను చెప్పాడనుకో, లేదు ఏ పార్టీకి వేస్తాడో అతను చెప్పాడనుకో, అభిప్రాయాలన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత తెలిసిపోతుంది ఎంత వ్యతిరేకత ఉంది అనేది. కాదు ఇంకోటి ఏంటంటే కనుక ఎందుకని అంత వ్యతిరేకత వచ్చింది, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎంతో తొందరగా చేయాల్సుకొచ్చిన అంత కర్మ, అంత అఘాయిత్యం ఎందుకు పట్టింది? అసలు ఇప్పుడు చేయించినది ఎలక్షన్కి ముందు చేయించారు. మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారనుకుంటున్నారో, మీరు ఏ పార్టీ అంటే ఇష్టపడుతున్నారో, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో, ఎలాంటి కాల్స్ ఎప్పుడు వస్తాయి? జస్ట్ ఇంకొక 5-6 నెలలు ఎలక్షన్ ఉందనగా, లేకపోతే లేదు కొంచెం లాంగ్ అనుకుంటే ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ ఉందనగా అప్పుడు రావాల్సిన ఫోన్ కాల్స్ సంవత్సరం తర్వాత వచ్చేస్తున్నాయి. అప్పుడు చేయించాల్సిన సర్వేలు ఇప్పుడు చేయిస్తున్నారు. కారణం ఏంటనేది మీకే అర్థమైపోద్ది. తెలిసిపోయిందా అని నేను అనవసరంలా, మొత్తం తెలిసిపోయిందని మీరే అంటారు. కాబట్టి ఎందుకని అంత భయపడుతున్నారో, దేనికి భయం అని అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట మన అభిప్రాయం ఖచ్చితంగా ఏంటంటే కనుక సూపర్ 6 ఏదైతే అధికారంలోకి రావడానికి భయంకరమైన ఆయుధం ఏదన్నా ఉందా అంటే కనుక కూటమి ప్రభుత్వానికి సూపర్ 6 వాళ్ళు ఇచ్చిన హామీలే. ఆ సూపర్ 6 అనేది ఏడాది పాలన గడిచినా సరే మనం ఏం చేయలేకపోయాం. ఆ సూపర్ 6 అనేది ఏడాది పాలన ముగిసినా సరే మనం ఇంకా అమలు చేయలేకపోయాం. కాబట్టి మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలియాలా, మన మీద ఎంత వ్యతిరేకత ఉందో. ఒకవేళ బాగుందే, మీ పరిపాలనే బాగుంది, మీకే ఓటేశారని అనుకో, ఇక సూపర్ 6 అవసరంలా, ఎలాగైనా మనం గెలిచేస్తాం అనే ధీమా ఒకటి వస్తుంది. కాబట్టి అమలు చేయాలా వద్దా అని అనడానికి ఒకటి, అంతేకాదు మన మీద ఎంత వ్యతిరేకతతో తెలుసుకోవడానికి ఇంకోటి, మన పార్టీ గెలుస్తుందా గెలవదా అనేది ఇంకోటి. నన్ను అడిగితే కనుక కొన్ని సర్వేలు, కేకే సర్వే కానీ, రైజ్ అనే సర్వే కానీ, ఇలా కొన్ని సర్వేలు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే 100కి 71 ఇంచుమించుగా 100కి 71% లేదా 71 మంది ఎమ్మెల్యేలు ఏంటి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.
మ్యాక్సిమం స్థానాలన్నీ పోతాయి అని పెద్ద పెద్ద సర్వేలే చెప్తున్నాయి ఆల్రెడీ. అంటే కేకే సర్వే అంటే ఆల్రెడీ కూటమి నెగ్గుతుందని చెప్పిన సర్వేనే ఇప్పుడు అలా కాదు, మొత్తం వ్యతిరేకత మూటగట్టుకున్నారని చెప్తున్నారు. కాబట్టి సూపర్ 6 అమలు చేయకపోవడం వల్లనే ఇదంతా పడిందా అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పలేం, అయితే అవ్వచ్చు. ఈ ఫీడ్బ్యాక్ బట్టి అర్థమవుతుంది ఏంటనేది. కాబట్టి ప్రతి విద్యార్థికి అదే అమ్మకు వందనం 15,000 వేయాల. ఎప్పుడు స్కూళ్ళు తెరిచే నాటికే వేస్తామని అన్నారు. స్కూళ్ళు తెరిచారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంకా వేయాల. కాబట్టి 18 నుంచి 59 వరకు మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకి 1,500 రూపాయలు చొప్పున వేస్తా అన్నారు. కాల జరగల. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు ఏంటి ఏదైతే నిరుద్యోగ భృతి నెలకు 3,000 అన్నారో అది ఇస్తామన్నారు. కాల జరగల. కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, వస్తున్నాయి. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు, కొంతమంది డబ్బులు పడుతున్నాయి, కొంతమంది డబ్బులు పట్ల. వాలంటీర్లు తీసేశారు, రేషన్ వాహనాలు తీసేశారు, అలాగే మద్యం షాపులో ఉద్యోగస్తులను తీసేశారు. ఇలా తీసేశారు, రద్దు చేశారని చెప్పాలంటే చాంతాడంత ఇష్టం ఉంది. నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు, జరగలేదు. తర్వాత ఇవన్నీ చేయలేకపోయాం కదా, మనం ఏదో ఏమనుకుంటున్నారు జనం, మన గురించి ఏమనుకుంటున్నారు, ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓటేస్తారా వేయరా అనే భయం పట్టుకుందండి. అందుగురించి ఐవీఆర్ఎస్ కాల్స్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ అన్నీ కూడా దాని సంకేతం ఏంటంటే కనుక ఇదే కారణం. కాబట్టి సూపర్ 6 అమలు చేయలేకపోయాం. మనం మేనిఫెస్టోలో ఏదైతే 143 హామీలను ఇచ్చామో అవి కూడా మనం అమలు చేయలేకపోయాం. కాబట్టి ఇవన్నీ ఏవి మనం అమలు చేయలేకపోయాం. కాబట్టి అధికారంలోకి రాగానే నన్ను అడిగితే అధికారంలోకి రాగానే మనం చేస్తామని చెప్పాం, మనం ఏది చేయలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళందరూ మనకు ఓటేస్తారంటారా, వీళ్ళందరూ మనల్ని గెలిపిస్తారంటారా, వీళ్ళందరూ మనకు ఓటేస్తారా లేదా అనే భయం పట్టుకుంది. అసలు ఎప్పుడు పట్టుకోవాలి ఈ భయం? 4 సంవత్సరాల తర్వాత మీరు చేసింది లేనిది, మీరు గెలిచేది గెలవంది 4 సంవత్సరాల తర్వాత రావాలి. 4 సంవత్సరాలకు ముందే మీకు భయం పట్టుకుందా? ఎందుకంటే మనం చేయలేకపోయాం, చేస్తామన్నాం, చేయలేకపోయాం. ఏదైతే హామీలు మనం ఇచ్చి అధికారంలోకి వచ్చామో ఆ హామీలు అమలు చేయలేకపోయాం, నెరవేర్చలేకపోయాం. కాబట్టి లోపల ఇంత భయం ఉంది. కాబట్టి ఏంటని తెలుసుకుందామని ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఒక సర్వే అనేది చేపట్టారు. కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ ఈ ఐవీఆర్ఎస్ సర్వే అంతా కూడా నాకు తెలిసి ఏంటి సంతృప్తిగా ఉన్నారా లేదనంటే కనుక మేమెవ్వరూ సంతృప్తిగా లేము అని కర్రకండిగా టపా 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 నొక్కుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏంటి అన్ని పథకాలు మీకు వచ్చాయా అని నన్ను అడిగారు అనుకో, ఏం చెప్తాం? వాస్తవం ఏంటి, అన్నీ రాలా, అంతే కదా. ఇలాగ సమాధానాలు చెప్తారు అందరూ. కాబట్టి ఈ సమాధానాలతో అర్థమైపోద్ది ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో ప్రభుత్వం మీద. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా, నేను చెప్పేది మీకు అర్థమైందని. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి ఇప్పుడు అన్ని పథకాలు మీకు అందాయా లేదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గనక మీరు ఏ పార్టీకి కూడేస్తారు? ఇది నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. గుర్తుందో లేదో మీకు, సదా దాన్ని నేను గౌరవిస్తా. మీ అభిప్రాయం ఏదైనా కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? టీడీపీనా, జనసేననా, వైసీపీనా, ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అనేది తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతే ఎక్కువ మంది అభిప్రాయం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.